హలో అందరికీ. శివయ్యకి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో శివయ్య అభిషేక ప్రియుడు కదండి. ఈరోజు శివయ్యకి రుద్రాభిషేకం కూడా చేసేద్దామండి. అది ఎలా చేసామో ఏంటో మొత్తం మీకు చూపిస్తాను పదండి. శివయ్య అభిషేక ప్రియుడు కదండి. శివయ్యకి ఇష్టమైనవి అంటే ఏంటండి? విభూది, చందనం, పాలు, పెరుగు, బిల్వపత్రాలు, అన్నిటికంటే ముఖ్యంగా శివయ్యకి ఇష్టమైనవి ఇంకా కొబ్బరికాయలు, కొబ్బరి బోండాలు, అన్ని రకాల పళ్ళ రసాలు, చెరుకు రసాలు తో అయితే స్వామికి అభిషేకం చేస్తామండి. ఇదే రుద్రాభిషేకం. శివయ్యకి ఇష్టమైన అభిషేకాలు అలాగే శివయ్యకి ఇష్టమైన మంత్రాలతో కూడా స్వామిని ప్రసన్నం చేసుకోవాలి కదండి. స్వామికి ఇష్టమైన అన్ని మంత్రాలు చదువుతూ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రుద్ర మంత్రం అయితే పూర్తిగా పఠిస్తారండి. ప్రతి శివరాత్రికి సామూహికంగా మనం శివయ్యకి అయితే ఈ రుద్రాభిషేకం అనేది చేసుకోవచ్చండి. సపరేట్గా స్వామికి అయితే చేయడం ఇదే ఫస్ట్ టైం. బాబు రాశి మీద మన గ్రహణం ప్రభావం ఉందని ఆ రోజు దానాలన్నీ చేసేసాను. తర్వాత పంతులు గారు చెప్పారు రుద్రాభిషేకం చేయిస్తే వాడికి చాలా మంచిది అని. అప్పుడు కుదరలేదు. ఈ కార్తీక మాసంలో స్వామి దయ వల్ల ఇప్పుడైతే కుదిరిందండి. రుద్రాభిషేకం చేస్తేనే కాదండి, మన కంటితో చూస్తే చాలు సకల పాపాలు అలాగ కరిగిపోతాయి. శివయ్యకైతే ఆడవారు ముట్టకూడదు అనేసి కొంతమంది అంటారు. మరి కొంతమంది శివయ్య అర్ధనారీశ్వరుడు, శివుడిలో సగభాగం పార్వతీదేవికి ఇచ్చాడు, ముట్టడంలో తప్పు లేదు అంటారు. మనకు మనసుకి తృప్తినిచ్చేది శివయ్య అభిషేకం. అది చేసామా లేదా అనేది మనకు ముఖ్యం. మనస్ఫూర్తిగా ఈరోజు శివయ్యకి అయితే రుద్రాభిషేకం చేయించామండి. మేము బయట నుండిపోయి ఏదైనా మన పిల్లల కోసమే కదండి మనం చేస్తాం. అందుకే అభిషేకాలన్నీ ఈరోజు మా పిల్లలిద్దరి చేత పూర్తి చేయించామండి. ఇదైతే వీరబ్రహ్మం గారి గుడి అండి. వీరబ్రహ్మం గారు అంటే సాక్షాత్ ఆ శివుని స్వరూపమే కదా. అభిషేకాలన్నీ శివయ్యకే చేస్తారు. ఈ గుడి అయితే మీకు చాలాసార్లు నేను చూపించాను చాలా వీడియోల ద్వారా. శివయ్య అభిషేక ప్రియుడు. మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో శివయ్యకి ఒక చెంబుతో నీళ్లు, బిల్వపత్రాలు అందులో వేసేసి శివయ్యకి అభిషేకం చేసిన శివయ్య తృప్తి చెందుతాడండి. అదే మన శివయ్యలో ఉన్న గొప్పతనం. ఓం నమ శివాయ. ఓం నమ శివే ఐచ్చ నమ శివాయ.